ప్రభుత్వం పట్టణాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా త్రిబుల్ పి పద్ధతి మీద ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రజల మీద భారాలు పడటం తప్పితే వేరే ఉపయోగం 1% కూడా లేదు. కారణం ఏంటంటే మంచినీళ్లు ప్రైవేటు, కరెంటు ప్రైవేటు, అన్ని ప్రైవేటు కింద ఇచ్చేస్తే ఇంకా మీ ప్రభుత్వం చేసేది ఏంటండి? అసలు మీ బాధ్యత ఏంటి? ప్రభుత్వ వాళ్ళు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటమే మీ బాధ్యత. మరి ఈ విధంగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇవాళ ఒక ఇంటికి అద్దె ఎంత ఉందో వాడు ఆ ఇంటికి కరెంటు బిల్లు, నీటి బిల్లు కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలి అది బద్దల కాకముందే మీరు ఈ పద్ధతిని రద్దు చేయాలి. లేదు మేము ఈ పని చేయలేము, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మా వల్ల కాదు, ప్రైవేటు వాళ్ళ వల్ల అవుద్ది అని మీరు అనుకుంటే మీరు చేయలేనప్పుడు మీరు తప్పుకోండి. చేయగలిగిన వ్యక్తి ఇంకొకళ్ళు నాయకుడిగా వస్తాడు, ఆయన చేస్తాడు. లేదు ఎవరో చేయలేరనేది మీ అభిప్రాయమా? అటువంటిప్పుడు అన్నిటికీ త్రిబుల్ పి పెట్టేసేయండి. ఈ ఒక అర్బన్ ప్రాపర్టీ, అర్బన్ సదుపాయాలకి ఎందుకు? సీఎం పదవికి త్రిబుల్ పి పెట్టేయండి, మినిస్టర్లకు త్రిబుల్ పి పెట్టండి, ఎమ్మెల్యేలకి, మేయర్కి, కార్పొరేటర్లకి, పంచాయతీలకి అందరికీ కూడా ఏలం పాట పెట్టేయండి, టెండర్లో పిలవండి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఆ పదవి వాళ్ళకే వస్తుంది. మరి మీరుండి కూడా మాకు అధికారాలే కావాలి, మేము బాధ్యతలు మాకేమీ వద్దు అనే లెక్క అయితే మీరు కూడా మాకు వద్దు అని మేము తెలియజేస్తున్నాం. మరి 100 సంవత్సరాల్లో రాని మెడికల్ కాలేజీలు గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మనకు వచ్చినాయి. వాటిల్లో ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమైనవి, 2 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి రెడీ అయినాయి. ఇంకా మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని త్రిబుల్ పి మీద ఇస్తామంటున్నారు. మీకు నిజంగా గనక సంపద క్రియేట్ చేయాలని గనక ఉన్నట్లయితే ఇప్పుడు 1300 ఎకరాలు అమ్ముతామంటున్నారు. అమ్మమాకండి. 1300 ఎకరాలు అమ్మితే మీరు సంపదను నాశనం చేస్తున్నారు, కానీ సంపదను ఎక్కడ సృష్టిస్తున్నారు? మీరు నిజంగా త్రిబుల్ పికి మెడికల్ కాలేజీలు ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ పర్మిషను, గవర్నమెంట్ స్థలాలు, గవర్నమెంట్ నిర్మాణాలు వదిలేసి వాళ్ళనే ల్యాండ్ కొనుక్కోమనండి.